సో నా దోలు తీరిపోయే రోజులు వస్తే బొర్ర మీద బొచ్చు నుంచి లోన్ వేసుకుని చెడ్డి వరకు నేనే ఉదుక్కోవాలి అంటే ప్రతి ఒక్కడికి ఒక జాన్ జిగిరి ఉంటారు. ఈడే మన జాన్ జిగిరి. ప్రతి ఒక్కడి లైఫ్ లో ఒక జాన్ జిగిరి ఉంటాడు. నా లైఫ్ లో ఈడే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా పంపం. నువ్వు ఇది పక్క ఇది ఎడతావు చెప్పు, నేను ఒప్పుకుంటాను. హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ మురళి, ఫ్యాన్ ఆఫ్ బ్రూస్లీ. వెల్కమ్ టు మై ఛానల్ మురళి ఫిట్నెస్. ఈ వీడియోలో కొత్త రూమ్ షిఫ్టింగ్ అండ్ జిమ్ చూద్దాం. చలో. ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాం రూమ్ కి. ఒక లాంగ్ జర్నీ తర్వాత రూమ్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ఇంట్లోనే మనం ఉండబోతున్నాం. ఇది ఓవరాల్ ఇంటి లుక్. ఇప్పుడు మన రూమ్ చూద్దాం. ఇదే మన రూమ్. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను ఈ రూమ్ చూసి. ఇదే బెడ్రూమ్, హాల్లోనే కిచెన్. ఇక్కడే కిచెన్ సెటప్ చేయాలి. లాస్ట్లీ ఇదే బాత్రూమ్. నేను పీకింది ఏం లేదు. రూమ్ సర్చింగ్ అంతా అమ్మే. లాస్ట్కి వచ్చి బిల్డప్ దప్పడమే నా పని. రూమ్ షేరింగ్ లాంటివి ఏం లేవు, ఒక్కడనే ఉంటా. మీరు కానీ కమెంట్స్ లాంటివి చేస్తే ఒంటరి వాడిని అనే ఫీలింగ్ రాదు. ఇదే బయట బాల్కనీ లుక్. ఎంతయ్యా? పెద్ద షాపింగ్ కంప్లీట్ చేసి రూమ్కి వచ్చి రూమ్ సెటప్ చేసి ఊరికి రిటర్న్ అయిపోయాం. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ నీడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసాడు దీప. అనౌన్స్మెంట్ అవ్వకుండా ట్రైన్ చక్కగా వచ్చేస్తుంది. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, సో వెళ్ళి మళ్ళీ రావాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈడితో కలిపి ఇవన్నీ మన సామాన్లే. ఇవన్నీ పట్టుకెళ్ళడం పెద్ద టాస్క్ అయిపోయింది. మొత్తానికి మన రూమ్ అయితే రెడీ అయిపోయింది. చూపిస్తున్నాను. సో ఇదే మన రూమ్. ఇది మొత్తం కిచెన్ సెటప్. ఇది చూసి ప్రోటీన్ అనుకోగలరు. రైస్, మనకి ఏదో ఒక రోజు టైం వస్తుంది, ప్రోటీన్ స్పాన్సర్ వస్తుంది మనకు కూడా. ట్రై చేద్దాం, పోయేదేమో. ఫ్రిడ్జ్. ఇదే మన రూమ్. ఇక్కడే నేను వీడియోస్ చేస్తా. రూమ్ సెటప్ చేయకుండా చేసాక డిఫరెన్స్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. నాకైతే మస్త్ అనిపించింది. అలాగుండే రూమ్కి ఇలా సెట్ చేసాం. ఓకే, సో ఓవరాల్ రూమ్ అయితే ఇది. రూమ్ షిఫ్టింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం సిరీస్ స్టార్ట్ చేయడమే. డైరెక్ట్ గేరింగ్ సిరీస్ మంచిగా చేస్తాం. ఎవరైనా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే నా వీడియోస్ని ఫాలో అయిపోండి. అలాగా రూమ్ ఎలా కనిపించింది బే? యావరేజ్గా ఉంది. తెలుసు నాకు. నీకు కుళ్ళు బే. నాకేమి అవునవును. ప్రతి ఒక్కడికి ఒక జాన్ జిగిరి ఉంటారు. ఈడే మన జాన్ జిగిరి. పంపం. నువ్వు ఇది పక్క ఇది ఎడతావు చెప్పు, నేను ఒప్పుకుంటాను. అలా మేడపైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉందో. ఇది మన ఓవరాల్ టెర్రస్ వ్యూ. ఇక్కడైతే రీల్స్ మంచిగా చేసుకోవచ్చు. రీల్స్ ఏంటి, రఘువరన్ బీటెక్ లో ఒక ఫుల్ వీడియో సాంగ్ చేసేయచ్చు. ఏ సాంగ్ మీకు చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎలా ఉంది బే మేడ? నార్మల్. నీకుతో అన్నీ నార్మలేని. అదిరిపోయింది లొకేషన్. చేద్దాం ఇక్కడ రీల్స్. ఈ 2 సంవత్సరాల్లో మొత్తం ఇల్లు వాడేద్దాం గట్టిగా. ఇప్పుడు గుడికి వెళ్దాం. ఇది చూసి నిజంగా గుడి అనుకుంటున్నారా? మన గుడి అంటే జిమ్మే. అక్కడ అయ్యగారికి చూసి మైండ్ బ్లాక్ అయిపోయి అందుకే అయ్యగారి నుంచే స్టార్ట్ చేశా. ఇదే మన ఓవరాల్ కొత్త జిమ్ లుక్. అదిరిపోయింది. ఇది మొత్తం కార్డియో సెషన్. ఇక్కడ నుంచి వర్కౌట్స్ చేసే మిషన్స్. ఇది యాబ్స్ కోసం, ఇది పెక్డెక్ ఫ్లైస్ మిషన్, ఇది లెగ్స్ కి, ఇది చెస్ట్ మిషన్. ఫ్రంట్ నుంచి చూద్దాం. ఫస్ట్ అండ్ సెకండ్ మిషన్ చూడడానికి ఒకేలా ఉన్న 2 డిఫరెంట్ మజిల్ కి. ఫస్ట్ చెస్ట్ కి, సెకండ్ షోల్డర్ కి. వెయిట్స్ అయితే మనకి 40 kgs వరకు ఉన్నాయి. చూద్దాం ఈ బల్కింగ్ లో 40 kgs డంబల్ ప్రెస్ కొట్టగలమో లేదో. ఇది మొత్తం జుంబా సెటప్. ఇది చెస్ట్, బ్యాక్. ఈ మిషన్ లెగ్స్ కోసం. పక్కనే స్మిత్ మిషన్, ఈ బార్ రోస్, లెగ్ ప్రెస్. ఇక్కడ కేబుల్ మిషన్ సెటప్. ఎలా అనిపించింది కొత్త జిమ్? మన గణపతి పప్ప వాళ్ళ 20% ఆఫర్ నడుస్తుంది. అందుకే 1 year కోసం అడ్మిషన్ తీసుకున్నా. అంత అమౌంట్ ఒకేసారి పే చేయలేం కాబట్టి 5 installments తీసుకున్నా. 5 months లో పే చేస్తా. మళ్ళీ బ్యాక్ టు హోమ్. బాడీ బిల్డర్ మై ఇన్స్పిరేషన్. చూసే నేను జిమ్ మొదలెట్టాను బే సాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక జాన్ జిగిడే ఉంటాడు. నా లైఫ్ లో ఈడే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా. ఈ కొత్త సిటీ, కొత్త రూమ్, కొత్త జిమ్ ఎందుకని అంటారా? ఎంబీఏ జాయిన్ అయ్యా అందుకే. ఈ 2 years చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఉత్తి చదువు కోసం వచ్చామంటే ఒక మాట, చదువుతో పాటు కాంటెంట్ క్రియేషన్ కూడా మేనేజ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఎవరైనా గెయినింగ్ అవ్వాలి అనుకుంటే మాత్రం నా వీడియోస్ ఫాలో అయిపోండి. దానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రోజు వీడియోలు అప్డేట్ వస్తుంటాయి. మీరు జస్ట్ చేయాల్సింది ఒకటే, నేను ఏ డైట్ అయితే ఫాలో అవుతున్నానో సేమ్ డైట్ ఫాలో అయిపోండి. మన బడ్జెట్లోనే ఉంటుంది, మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు. సో నా న్యూ రూమ్ అండ్ జిమ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.